మీకొక కథ చెప్పాలి. నా చిన్నప్పుడు మా నానమ్మని ఏదైనా కథ చెప్పు నానమ్మ అంటే, కథదేముందమ్మా, పుస్తకాలు చదివితే తెలుస్తుంది. కానీ నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు ఒక విషయం చెప్తా, బాగా గుర్తుపెట్టుకో అని అంది. విషయం ఏంటంటే, ప్రతి మనిషి జీవితంలో అనుభవం చాలా గొప్పది. అనుభవం అంటే అదే ఎక్స్పీరియన్స్. దేన్ని ఎక్స్పీరియన్స్ చేయాలన్నా దానికి నీ అనుమతి కావాలి, నువ్వు అనుభూతి చెంది ఉండాలి. కానీ ఒక్క విషయం, ఈ భూమి మీద నువ్వు ఎలా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మనిషిని మాత్రం నమ్మకు అని. అలా మా నానమ్మ ఎందుకు చెప్పిందో మీకు తెలియాలంటే మాత్రం నా కథ మీకు తెలియాలి. I've been waiting for it so late. నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఆయన వదిలేసి వచ్చా నీకోసం. సారీ రియా, నా పెన్ దొరకలేదు అండ్ బిఎండబ్ల్యూ ప్లీజ్ దొరకలేదు. సో క్యారెట్లో కూడా ఉంటాయి. చెప్తే నేను పంపించేదాన్ని కదా. అవి ఆర్డర్స్ లేదు, నీకోసం వెయిట్ చేస్తున్నా. ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు? చాట్లేమో అంత అడ్వాన్స్డ్ ఉంటావు. చెప్పాలి, అది ఎలా చెప్పాలా ఎలా చెప్పాలా నువ్వేం చెప్పొద్దు, అలా అంటే చాలు. బై ది వే ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి? మీతోనే. సో ఎక్కడికి వెళ్దామని? జస్ట్ మినిట్. హలో, యా ఇప్పుడా? ఫైన్ ఫైన్, వస్తున్నా. ఓకే, సారీ యాక్చువల్లీ ఐ నీడ్ టు గో. సారీ, ఇట్స్ ఇంపార్టెంట్. సారీ, ఐల్ టెక్స్ట్ యూ లేటర్. ఓకే. The number you're calling is out of network coverage area. Please try later.
The number you're calling is out of network coverage area. Please try later. The number you're calling is out of network coverage area. The number you're calling is out of network coverage area. Please try later. మీరు కాల్ చేస్తున్న నంబర్ మా నెట్వర్క్ పరిధిలో లేదు. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. అవును అది ఎందుకు అంత హార్డ్ అనుకున్నా? యా యాక్చువల్లీ ఐమ్ సో సారీ అబౌట్ దట్. నాకు చాలా వర్క్ ఉండి వెళ్ళిపోవాల్సి వచ్చింది, అర్జెంట్ మీటింగ్. ఐమ్ సో సారీ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను మా మామ్ డాడీ కాల్ చేస్తే కూడా నేను లిఫ్ట్ చేయలేదు, అండ్ ఈవెన్ సర్వెంట్స్ చేస్తే కూడా నేను సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. అంతెందుకు ఈరోజు కూడా నాకు దుబాయ్లో మీటింగ్ ఉంది, నీకోసం నేను క్యాన్సిల్ చేసుకున్నాను. హౌ స్వీట్ ఆఫ్ యూ. అసలు నువ్వు 1 వీక్ నుంచి మెసేజ్ చెప్తే నాకు చెక్కిపోయింది సార్. అయినా నువ్వు BMW బెంజ్ చేసుకొని వస్తా అంటే పోడేసుకొని వచ్చా. +2 పాస్ అయినప్పుడు మా డాడీ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ నాకు. దిస్ ఈజ్ మై లక్కీ చామ్. అవునా? నన్ను కలవాలంటే నీకు లక్కీ చామ్ కూడా కావాలా? అంతే కదా. కెన్ యూ సమ్ యా వీ కెన్. నా ఫామ్ హౌస్కి వచ్చి నాట్ నౌ, రేపు ఈవినింగ్ లొకేషన్ షేర్ చేస్తా. డ్రాప్ చేయమండి. నో నీడ్ ఆఫ్ దాట్. అన్నీ వస్తున్నాడు పిక్ చేసుకోవడానికి. బాయ్ బాయ్.